భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ మరియు ఆధ్యాత్మికతలతో నదులకు విడదీయరాని బంధం ఉంది. హిమాలయాలలోని మంచు శిఖరాల నుండి పుట్టి, దక్కన్ పీఠభూమిలోని రాతి పొరల గుండా ప్రవహించి, చివరకు మహాసముద్రాలలో లీనమయ్యే ఈ జీవనదులు కేవలం నీటి ప్రవాహాలు కావు. అవి భారత జాతి జీవనాధారాలు. వేల సంవత్సరాలుగా నాగరికతల పుట్టుకకు, సామ్రాజ్యాల పతనాలకు, మతాల వ్యాప్తికి మరియు కోట్లాది ప్రజల జీవితాలకు ఈ నదులే మూలాధారం. ఈ నదుల చరిత్రను అధ్యయనం చేయడమంటే భారతదేశపు ఆత్మను ఆవిష్కరించుకోవడమే. భారత ఉపఖండంలో క్రీస్తుపూర్వం మొట్టమొదటి మహానాగరికత సింధు లోయ నాగరికత. దాని పేరులోనే నదీ ప్రాముఖ్యతను చాటుతుంది. సింధు నది మరియు దాని ఉపనదులైన రావి, సట్లెజ్, బియాస్, చీనాబ్, జీలంల ఒడ్డున హరప్ప, మొహెంజోదారో వంటి సువ్యవస్థిత నగరాలు వెలిశాయి. ఈ నదులు వారికి కేవలం త్రాగునీటి వనరులు మాత్రమే కాదు, సారవంతమైన నేలలను అందించి వ్యవసాయ అభివృద్ధికి, తద్వారా ఆర్థిక పరిపుష్టికి కారణమయ్యాయి. నదుల ద్వారానే వారు మెసొపొటేమియా వంటి సుదూర ప్రాంతాలతో వర్తక సంబంధాలను నడిపారు. ఆ కాలంలోనే ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నది కూడా అత్యంత పవిత్రమైనదిగా, ప్రధాన జీవనదిగా విలసిల్లిందని వేదవాంగ్మయం ఘోషిస్తోంది. ఋగ్వేదంలో సరస్వతిని నదీతమే, అంబితమే, దేవీతమే అని, అంటే ఉత్తమ నది, ఉత్తమ తల్లి, ఉత్తమ దేవత అని కీర్తించడం నాటి సమాజంలో నదులకు ఉన్న అత్యున్నత స్థానాన్ని తెలియజేస్తుంది. వేదకాలం నాటికి ఆర్యుల జీవన విధానం గంగా యమున మైదాన ప్రాంతానికి మారింది. గంగా, యమున, సరస్వతీ నదులను వారు దైవస్వరూపాలుగా ఆరాధించారు. 7 నదులు అయిన గంగా, యమున, సింధు, సరస్వతి, గోదావరి, నర్మదా, కావేరీ కలిపి సప్తసింధు భావన ఈ కాలంలోనే బలపడింది. ఈ నదులు కేవలం భౌతికమైనవి కావు, అవి స్వర్గానికి, భూమికి మధ్య సంధానకర్తలని, వాటిలో స్నానం ఆచరిస్తే పాపాలు హరించి పుణ్యం లభిస్తుందని ప్రగాఢంగా విశ్వసించారు. పురాణాలు, ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలలో నదుల ప్రస్తావన లేని ఘట్టం లేదు. గంగానది దివి నుండి భువికి దిగివచ్చిన గాథ. శ్రీరాముడు సరయూ నదీ తీరంలో పెరగడం, యమునా నది ఒడ్డున శ్రీకృష్ణుని లీలలు, గోదావరి తీరాన పంచవటిలో సీతారాముల వనవాసం, ఇవన్నీ భారతీయ సాంస్కృతిక చైతన్యంపై నదులు వేసిన చెరగని ముద్రకు నిదర్శనాలు. భారతదేశంలో నదులు కేవలం భౌగోళిక స్వరూపాలు కావు, అవి సజీవ దేవతలు. ప్రతి నదికి ఒక పురాణ గాథ, ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. హిందువులకు అత్యంత పవిత్రమైన నది గంగా. భగీరథుని తపస్సు ఫలితంగా స్వర్గం నుండి దిగివచ్చిన గంగా పాపాలను ప్రక్షాళన చేసే మోక్షదాయినిగా పూజలందుకుంటోంది. గంగా జలాన్ని పవిత్రమైనదిగా భావించి ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తారు. కుంభమేళా వంటి మహాపర్వదినాలు గంగానదీ తీరంలోనే జరుగుతాయి. యమధర్మరాజు సోదరి అయిన యమున శ్రీకృష్ణుని బాల్యలీలలకు సాక్షిభూతంగా నిలిచింది. గంగానదికి అతిపెద్ద ఉపనది అయిన యమున ఆగ్రాలోని తాజ్మహల్ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ ప్రవహిస్తుంది. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన గోదావరి గౌతమ మహర్షి ఆశ్రమంతో ముడిపడి ఉంది. నాసిక్, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు గోదావరి ఒడ్డున వెలిశాయి. 12 ఏళ్లకొకసారి జరిగే పుష్కరాలు గోదావరికి కొత్త శోభను తెస్తాయి. మహాబలేశ్వరంలో పుట్టి తెలుగు నేలను సస్యశ్యామలం చేస్తున్న కృష్ణవేణి, శ్రీశైలం, విజయవాడ, కనకదుర్గ శక్తిపీఠాలకు నిలయం. ఈ నది ఒడ్డున వెలసిన అమరావతి బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. దక్షిణ భారతదేశంలో జీవనదిగా ప్రసిద్ధి చెందిన కావేరి అగస్త్య మహాముని కమండలంలో ఉద్భవించిందని పురాణ కథనం. శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాలు కావేరి ఒడ్డునే ఉన్నాయి. ఈ నదీ జలాల పంపకంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య శతాబ్దాలుగా వివాదాలు నడుస్తున్నాయంటే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
శివుని స్వేదం నుండి పుట్టిందని చెప్పబడే నర్మదా నది మిగతా నదుల వలె తూర్పునకు కాకుండా పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా నదిలోని ప్రతి రాయిని శివలింగంగా భావించి పూజిస్తారు. టిబెట్లోని కైలాస మానస సరోవరంలో పుట్టి భారతదేశంలోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర నదిని పురుషనదిగా భావిస్తారు. బ్రహ్మదేవుని కుమారుడిగా చెప్పబడే బ్రహ్మపుత్ర అస్సాం రాష్ట్రానికి జీవనాధారం. మౌర్యులు, గుప్తులు, చోళులు, విజయనగర రాజులు, మొఘలులు మరియు ఇతర రాజవంశాల కాలంలో నదులు రాజ్య విస్తరణకు, వాణిజ్యానికి, రవాణాకు కీలక పాత్ర పోషించాయి. పాటలీపుత్రం, వారణాసి, ప్రయాగ, ఉజ్జయిని, తంజావూరు వంటి అనేక చారిత్రక నగరాలు మరియు రాజధానులు నదీ తీరాలలోనే అభివృద్ధి చెందాయి. నదులు సహజ సిద్ధమైన సరిహద్దులుగా పనిచేయడమే కాకుండా నౌకాయానం ద్వారా సైన్యాన్ని, సరుకులను రవాణా చేయడానికి అనువుగా ఉండేవి. వ్యవసాయం ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న ఆ రోజుల్లో నదుల నుండి కాలువల ద్వారా నీటిని మళ్లించి విస్తారమైన భూములను సాగులోకి తెచ్చారు. బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశంలో నదుల స్వరూపం గణనీయంగా మారింది. వారు తమ వాణిజ్య మరియు పరిపాలనా ప్రయోజనాల కోసం నదులపై ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతులతో వంతెనలు, ఆనకట్టలు మరియు కాలువలను నిర్మించారు. ముఖ్యంగా సర్ ఆర్థర్ కాటన్ గోదావరి మరియు కృష్ణా నదులపై నిర్మించిన ఆనకట్టలు డెల్టా ప్రాంతాలను సస్యశ్యామలం చేసి కరువుల నుండి ఆ ప్రాంతాలను రక్షించాయి. గంగానదిపై నిర్మించిన ఎగువ గంగా కాలువ వంటి ప్రాజెక్టులు ఉత్తర భారతదేశంలో వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. అయితే ఈ జోక్యాలు కొన్నిసార్లు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీశాయని, స్థానిక నీటి హక్కులను హరించాయని విమర్శలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యం అనంతరం నూతన ప్రభుత్వం నదులను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా అభివర్ణించింది. పంచవర్ష ప్రణాళికలలో భాగంగా భాక్రా నంగల్, నాగార్జున సాగర్, హిరాకూడ్ వంటి బృహత్తరమైన బహుళార్ధ సాధక ప్రాజెక్టులను నిర్మించారు. ఇవి విద్యుదుత్పత్తికి, నీటిపారుదలకు, వరద నియంత్రణకు దోహదపడ్డాయి. హరిత విప్లవం విజయవంతం కావడంలో ఈ ప్రాజెక్టుల పాత్ర అమోఘమైనది. అభివృద్ధి ప్రస్థానంలో భారత నదులు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ కారణంగా నదులు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్నాయి. గృహ మరియు పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా నదులలోకి వదలడం వల్ల ఒకప్పుడు పవిత్రంగా భావించిన గంగా, యమునా వంటి నదులు నేడు మురికి నదులుగా మారుతున్నాయి. అడవుల నరికివేత, వాతావరణ మార్పుల కారణంగా నదులలో నీటి ప్రవాహం తగ్గుతోంది. కొన్ని నదులు వేసవిలో పూర్తిగా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలను విచక్షణారహితంగా వాడటం కూడా నదుల పునరుజ్జీవనాన్ని దెబ్బతీస్తోంది. ఈ సవాళ్లను అధిగమించడానికి నమామి గంగే వంటి బృహత్ ప్రక్షాళన కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. నదుల అనుసంధానం ద్వారా కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందించాలనే ఆలోచన దశాబ్దాలుగా చర్చలో ఉంది. అయితే దీని పర్యావరణ, సామాజిక ప్రభావాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారతదేశంలో నదుల చరిత్ర కేవలం ప్రవాహాల కథ కాదు. అది మానవ పరిణామ క్రమం, విశ్వాసం, సాంకేతికత మరియు ప్రకృతితో మానవుని అనుబంధం యొక్క గాథ. ప్రాచీన కాలంలో నాగరికతకు ప్రాణం పోసిన ఈ నదులు నేటికి కోట్లాది మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. వాటిని దైవంగా పూజించే సంస్కృతి నుండి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను స్వీకరించడం వరకు మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. నదులను కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును, మన సంస్కృతిని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే. ఎందుకంటే నది ప్రవహిస్తేనే నాగరికత వర్ధిల్లుతుంది.